భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ కి ముందు భారత జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరం అవడంతో యువ సంచలనం ఆయుష్ బదోనికి తొలిసారి జాతీయ జట్టులోకి పిలుపు లభించింది. రెండో మ్యాచ్ తో అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ లో టీమిండియాకు గాయాల బెడద తప్పడం లేదు. తొలి వన్డేలో అద్భుత విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న భారత్ కు వాషింగ్టన్ సుందర్ గాయం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల నొప్పితో ఆయన సిరీస్ మొత్తానికి దూరం కాగా అతడి స్థానంలో ఢిల్లీ బ్యాటర్ ఆయుష్ బదోనిని ఎంపిక చేశారు. బుధవారం రాజ్కోట్ లో జరిగే రెండో వన్డేలో బదోని అరంగేట్రం చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రిషబ్ పంత్ సైడ్ స్ట్రైన్ కారణంగా సిరీస్ కు దూరం కాగా ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా అదే బాటలో నడిచాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్ ఎడమ పక్కటెముకల భాగంలో అసౌకర్యానికి గురయ్యాడు. ఆ తర్వాత తన బ్యాటింగ్ చేసినప్పటికీ గాయం తీవ్రత దృష్ట్యా వైద్య బృందం అతనికి విశ్రాంతిని ప్రకటించింది. ఇక ఆయుష్ బదోనికి లక్కీ ఛాన్స్ వచ్చింది. ఐపీఎల్ దేశవాళీ క్రికెట్ లో తన బ్యాట్ తో ఆకట్టుకున్న ఆయుష్ బదోనిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. బదోని కేవలం బ్యాటరే కాకుండా ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో ఆల్రౌండర్ కోటాలో ఆయుష్ బదోని తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం ఆయుష్ బదోనికి అదనపు బలం. అయితే సుందర్ గాయం కారణంగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి రెండో వన్డేలో ప్లేయింగ్ 11 లో అవకాశం దక్కనుందనుకున్న టైంలో ఆయుష్ బదోనిని జట్టులోకి తీసుకోవడమే కాకుండా ప్లేయింగ్ 11 లో ఆడించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి నితీష్ కుమార్ రెడ్డి బెంచ్ గా పరిమితం కానున్నాడు. ఇక రెండో వన్డేలో మరో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాజ్కోట్ పిచ్చి పరిస్థితిని బట్టి ప్రసిద్ధి కృష్ణను తప్పించే అవకాశాలు ఉన్నాయి. దీంతో హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్.